ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో మాజీ సొసైటీ డైరెక్టర్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ మిర్చి పంట గురించి ఎగుబడి దిగుబడి గురించి ప్రస్తుతం మిర్చి ధర గురించి చందు ఆర్కే న్యూస్ తో ఆయన మాట్లాడారు. పేరేంటి సార్? కర్నాటి రాంబాబు అండి. రాంబాబు గారండి, మీరు పార్టీకి మీ సేవలు బాగున్నాయని చెప్తున్నారండి. మీరు చెప్పండి, ఇక్కడ మన ఊరు తునికిపాడు గ్రామం కదా, ఇక్కడ జరుగుతున్నట్టు మరి మిర్చి పంట ప్రతిపక్షం వాళ్ళు రేట్ లేదని గొడవ చేస్తున్నారు సార్, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మిర్చి రేట్ అయితే నిన్నటికంటే 7,000 8,000 రేటు తగ్గింది. మాది తునికిపాడు గంపలగూడెం మండలం కృష్ణా జిల్లా. మాజీ సొసైటీ డైరెక్టర్ మేము ఏటా 10 ఎకరాలు మిర్చి పంట వేస్తాము మేము. ఎకరా నుంచి 15 నుంచి 20 క్వింటాల దాకా మినిమం ఆగుతుంది. ఈ సంవత్సరం దిగుబడులు ఉన్నా కూడా పూర్తిగా మార్కెట్ డౌన్ కావటం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు వల్ల కాదు, డైరెక్ట్గా చైనాను బంగ్లాదేశ్లో ఎక్స్పోర్ట్ అక్కడ కొనుగోలు తక్కువ కావటం వల్ల రీసెంట్గా స్టార్ట్ అయినాయిలే. కానీ ఏదైనా అక్కడ మార్కెట్ మందం కావడం వల్ల 13,900 అక్కడ డెలివరీ అంటున్నారు చెన్నైకి. ఇక్కడ వ్యాపారస్తులు దాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు, ఇంకా డౌన్ చేసి ఇది చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదు దీనికి. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి కావాలని అప్పుడు 7,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చిండు. ఇవాళ 13,000 రూపాయలు కొంటున్నా కూడా దాని గురించి ఏదో పెద్ద గోల్ చేసినట్టు చేశాడు. ఆ రోజున నల్లిబడి ఇదైనా కూడా ఎలాంటి ఇది లేకుండా వదిలేసిండు అతను. ఇవాళ పూర్తిగా గవర్నమెంట్ సహకారం డ్రిప్ పైపులు కాడి నుంచి ప్రతి ఒక్కటి ఇచ్చేస్తున్నా కూడా అతను కావాలని ఏదో ఒకటి ఎలక్షన్ కూడా ఉన్నా కూడా గొడవ చేసి చేయటమే తప్ప దీనివల్ల అతనికి రైతుల వాళ్ళకి అతని వల్ల ఉపయోగం లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఇవాళ కేంద్ర గవర్నమెంట్ రైతు మంత్రిని కలుస్తానన్నారు. దానివల్ల డెసిషన్ తీసుకుంటే ఏమైనా ఎక్స్పోర్ట్కి ఇంకేమన్నా రేట్లు రాడు కానీ మద్దతు ధర కానీ ఏమైనా ప్రకటిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.